మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో సహకార సంఘంలో 1076 మందికి రుణమాఫీ జరిగిందంటూ పేర్కొన్నారు. మొత్తంగా రైతులకు 4,60,00,000 రూపాయల రుణమాఫీ కాగా మళ్లీ రైతులకు వడ్డీ కలుపుకొని 6 కోట్ల రూపాయలు రైతులకు రుణాలివ్వడం జరిగిందని సహకార సంఘ అధ్యక్షుడు తిరుమల అనంతరెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం సంఘం లాభాల్లో నడుస్తుందని పేర్కొన్నారు. మరి ఈ సంవత్సరం 94 లక్షల రూపాయల లాభం గడించిందని, గతంలో సహకార సంఘం 3,90,00,000 లాస్ లో నడిచిందని, దాన్ని అధిగమించి ప్రతి సంవత్సరం లాభాల బాటలో నడుస్తూ 2023-24 సంవత్సరానికి గాను 2,06,00,000 రూపాయలతో కమర్షియల్ బ్యాంకుల కన్నా లాభాల బాటలో నడుస్తుందంటూ పేర్కొన్నారు. కనీసం ఈ జనరల్ వాడి కాకుండా ప్రత్యేకమైన జనరల్ వాడి ఉంటుంది. దాని స్పెషల్ జనరల్ వాడి అంటారు. ఇదేమో మనం ప్రతి 6 నెలలకు ఒకసారి ఇది చట్టం ప్రకారం పెట్టేది. చట్ట ప్రకారం పెట్టే కూడా బహుశా ఇంకా 2 కోట్లు వస్తాయనుకుంటాం. రావాలని కోరుదాం. రావాలని కోరాలంటే వాళ్ళు రాలేదని ఇంకా మనం అడుగులేదు. కానీ బహుశా ఈ నెలాఖరు వరకే వస్తాయని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దసరా వరకు ఇవ్వాలి. దసరాకు అందరు రైతులు సంతోషంగా కోరుతా ఉన్నాం. ఇక మన కాంపిటెంట్ రాసాకం కూడా చెప్తాం మీకు. ఎప్పటికంటే ఈసారి కాంపిటెంట్ వచ్చింది. వచ్చే సంవత్సరం కూడా అంటే 31 మార్చి 2005 వరకు మేము ఉండకున్నా ఈ సంవత్సరం కూడా ఒక 50 లక్షలు తక్కువ కాదు నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నా. మరి అదేవిధంగా కూడా మనం ఇంకా కూడా చేసుకునేటువంటి కార్యక్రమాలని చేసుకుందాం. ఇక రాబోయే కాలంలో వచ్చే వాళ్ళకు మరి ఎటువంటి పాలకవర్గం వస్తుందో చెప్పలేము. మరి ఎన్నికైన తర్వాత తెలుస్తుంది. ఎన్నికలైతే ఏం చేస్తారో సమయం చేస్తారో అర్థం. కానీ పంటల మీద ఉన్నమంటే ఇంత పంట అక్కడ రేటు వేరే ఉంటుంది, వరి రేటు వేరే ఉంటుంది, చెరుకు రేటు వేరే ఉంటుంది. 48,000 మనం ఎక్కడ మనకి చెప్పినా మళ్ళీ జిల్లాలో అడిగినా కలెక్టర్ దగ్గర అడిగినా 48,000 స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పర్ మ్యారీ అబద్ధం చెప్తే కాదు. 48,000 రూపాయలు ఇవ్వాలి. అయితే మరి 4 ఎకరాలు నాకు 48,000 వస్తాను వస్తున్నాడు. వాళ్ళు పెట్టిన 2 ఎకరాలు ఏం కాదు. 2 ఎకరాలకి 4 ఎకరాలకి షుగర్ కేన్ 70 మంది షుగర్ కేన్ బంద్ అయిపోయింది. షుగర్ కేన్ 70,000 లేదు. ఇప్పుడు పంటలే లేవు. ఓన్లీ 1 క్రాప్ ఉంది. మన మక్కయ్యన్న 5% ఉందో లేదు. అంత గాడి ఇదో 4 ఎకరాలు పట్టా ఇస్తున్నాం అసలు మనం. కానీ 4 ఎకరాలు నాటేస్తాడు వాడు. మన కర్మేమంటే ఈ మండల్లో ఎంతమంది ఉంటే దీనితో సభ ముగించబడుతుంది. ధన్యవాదాలు. ఈ సంవత్సరం గత సంవత్సరం 94 లక్షలు వచ్చింది. 94 లక్షల ప్రాఫిట్ వచ్చింది. తర్వాత సంఘం కూడా సి క్లాస్ నుంచి ఏ క్లాస్ పోయింది. మన సంఘము మెదక్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో 1-2 స్థానంలో బహుశా ఒక్కొక్కసారి 1 స్థానంలో ఇంచుమించు 2,50,00,000 ప్రాఫిట్ ఉంది. డబ్బులు కూడా వేరే వాళ్ళ అన్ని సంఘాల కంటే ఈవెందో మన దగ్గర ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి కమర్షియల్